దగ్గర నుంచి ఒక థమ్స్ అప్ చూపిస్తున్నారు. ఇఫ్ యూ ఎస్ సార్, థ్యాంక్ యూ హాయ్. కొంతమంది దర్ ఆల్సో వేవింగ్ దేర్ హ్యాండ్స్ అట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. హౌ ఈస్ ద ఎనర్జీ ఎవ్రీబడి? సూపర్. ఎలా ఉంది ఎనర్జీ? ఐ హోప్ ఎవ్రీబడి యూ హ్యాడ్ యువర్ కాఫీ, యువర్ టీ అండ్ ఎవ్రీథింగ్, ఆల్ ద రిఫ్రెష్మెంట్స్. ఐ హోప్ యూ ఆర్ వెరీ వెల్ ఎనర్జైజ్డ్ ఫర్ ద డే. ఎస్, your hands together to welcome the Honorable Minister for Industries and Commerce and Food Processing, Mr. T.G. Bharat. If the video is ready, all right, without any further delay, ladies and gentlemen, one varaku meerandaru nato paatu count down cheyandi, then Mr. T.G. Bharat garu will unveil this. Okay, all right, let's start the countdown. 5. When I say 5, you also please repeat 5. Okay, 5, 4, 3, 2, and 1. Thank you, Mr. T.G. Bharat, for officially unveiling the AIAVIF Expo. And also on this occasion, let me request Mr. Bhavani Suresh to please give us a brief about the expo. All right guys, you can see the unveiling of the brochure. Thank you very much. Ready, sir? Follow. Yeah, I don't know. So the leader, mana Suresh Garki, tarvata Balakrishna garu, Vice President Garki, Anil Garki, General Secretary, అలాగే వంశీ గారు జాయింట్ సెక్రటరీ, రాంబాబు గారికి, అలాగే ఇక్కడ వేరియస్ ఇండస్ట్రీస్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. పెద్దలు కూడా చాలామంది ఉన్నారు నా ముందు, అందరికీ నా నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. సో బేసిక్లీ ఫస్ట్ థింగ్, అనిల్ గారు మొన్న వచ్చి ఇన్వైట్ చేసినప్పుడు డిస్కషన్లో, సార్ యూ షుడ్ ఆల్సో బీ అ మెంబర్ ఆఫ్ ఆర్ ఇండస్ట్రియలిస్ట్ ఫోరం దాంట్లో అని చెప్పడం జరిగింది. 100%, బికాజ్ అంత స్టోరీ ఐ వాజ్ గోయింగ్ త్రూ ద హోల్ ఆర్గనైజేషన్ సెటప్ ఏమి ఎట్లా చేస్తున్నారు అని చెప్పి. సో యూఆర్ ఆల్సో ఎలిజిబుల్ అనిల్ గారు. సో ప్లీజ్ గివ్ అస్ మెంబర్షిప్ ఫర్ అవర్ కంపెనీ ఆల్సో. సో వీల్ ఆల్సో జాయిన్ దిస్ ఇండస్ట్రియలిస్ట్ ఫోరం. Thank you so much, sir. We are very happy అండి. ఎందుకంటే మన ఆర్యవైశ్యాసు ఇట్లా ఆర్గనైజేషన్స్ పెట్టడమే కాకుండా ఒక లెవెల్లో తీసుకోపోవడం అనేది ఐఎమ్ సో హ్యాపీ. అది ఇట్స్ ఆల్ అబౌట్ ద లీడర్షిప్. ఒక మంచి లీడర్ అనే వాళ్ళు ఉన్నారు అంటే ఆ ఆర్గనైజేషన్ ఎక్కడికో గ్రో చేసేదానికి అవకాశం ఉంటుంది. ఆ లీడర్ అనే వాళ్ళు సరిగ్గా లేకపోతే ఆర్గనైజేషన్ కూడా రివర్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అండ్ ఐ థింక్ ఆయన విజన్ ఇచ్చినది, లేకపోతే మిషన్ చెప్పిండే డీటెయిల్స్ ఇవ్వడము, ఐ థింక్ ఇట్స్ ఫ్యాబులస్. అండ్ ఐ థింక్ విల్ క్రియేట్ అ బెంచ్ మార్క్. వచ్చే వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి బాగా టఫ్ ఉంటుంది అనిల్ గారు. ఐఎమ్ షూర్ ఇట్స్ గోన్ బి వెరీ టఫ్. ఒకటండి, ఇండస్ట్రీస్ ఫోరం బేసిక్లీ నేను కూడా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్స్లో ఉన్నాను. జనరల్గా వి డోంట్ ప్రమోట్ దోస్ ఆర్గనైజేషన్స్, అందుకే పేరు కూడా నేను ఎక్కువ చెప్పదలుచుకోలే. బట్ ఐఎమ్ ఇన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఆ 2 ఆర్గనైజేషన్స్లో ఎంత సిస్టమాటిక్గా ఉంటుందంటే, వీ హ్యావ్ ఎ ఫోరం ఎవ్రీ మంత్, వీ క్యాచప్. నాకు ఎంత టఫ్ ఉన్నా, ఏమి వర్క్స్ ఉన్నా, ఐ ఎన్ష్యూర్ దట్ ఐ గెట్ టు అటెండ్ దట్ ఫోరం అనమాట. ఐఎమ్ ఇన్ 2 forums ఆర్గనైజేషన్, బిజినెస్ ఆర్గనైజేషన్స్లో. సో దట్ విల్ బీ అరౌండ్ 8 people, 9 people అట్లా ఉంటుంది. If you are late by 1 minute, they charge 10,000 rupees. 1 rupee. I mean 1 minute also you will be charged a penalty.
నేను ఇక్కడికి 7 o'clock కన్నా వచ్చేసా, 7కి షార్ప్ ఐ ఎంటర్డ్ అనమాట. మాకు అంటే దట్ టైం వాల్యూ గురించి మాకు చాలా నేర్పించింటారనమాట ఆర్గనైజేషన్లో, ఎస్పెషలీ దిస్ బిజినెస్ ఆర్గనైజేషన్లో. చాలా సందర్భాల్లో చెప్పిన టైం కన్నా 5-10 minutes ముందే ఉండింటా. వెరీ రేర్లీ వెన్ వి గెట్ స్ట్రక్ విత్ సమ్ మీటింగ్స్ విత్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ అట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు తప్ప ఐ మెయింటైన్ టైమ్. అండ్ ఈ ఫోరమ్స్ అనేది ఇట్స్ హెల్ప్ మీ అ లాట్. సో నేను ఈ ఇండస్ట్రియలిస్ట్ మన ఆర్గనైజేషన్కి ఐఎమ్ రిక్వెస్టింగ్ ద న్యూ బోర్డ్ టు సీ దట్ యునో ఆ ఫోరమ్స్ అనేది క్రియేట్ చేయడం అనేది ఇట్ విల్ బి అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అండ్ ఇట్ విల్ బి వాల్యూ యాడ్ అనమాట ప్రతి మెంబర్కి. అండ్ ఇట్ ఈస్ మోర్ అబౌట్ ఎక్స్పీరియన్స్ షేరింగ్, మోర్ అబౌట్ పర్సనల్ థింగ్, and it is about experience anamata. It is not about giving advice and other stuff anamata aa forums lo. So you'll gain a lot of knowledge. I think adi gaani manam cheste ee organization you have already improved a lot. Next level ki teeskopoyedante I think that's one beautiful thing you should do, Anil garu. And sorry, Suresh garki nenu cheppedi emante this will be the best thing if you can start doing forums in the organization అండి. దాని స్ట్రక్చరు దాని గురించి ఏమైనా కావాలంటే ఐ కెన్ షేర్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ఐ కెన్ గివ్ యూ హౌ ఇట్ వర్క్స్. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. అండ్ ఇంకోటి చెప్పారు, నెక్స్ట్ ఇయర్ ఎగ్జిబిషన్ది ఫర్ ఇండస్ట్రియలిస్ట్లకి అది పెడతామని. సో మా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ఉంది ఒకటి, విచ్ ఈస్ ద నోడల్, అంటే అన్ని శాఖలకి the promotion of AP state is through Economic Development Board. I will certainly push and see that, you know, manaku akkada APD undeki I will push all my efforts and make sure that we'll have presence there. And thank you so much. మా లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎప్పుడు ఏం చెప్తుంటారంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫారెన్ నుంచే ఇన్వెస్ట్మెంట్స్ అనేది కాకుండా ఇండియాలో కానీ ఉండే ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా డిస్కస్ చేయడము, వాళ్ళ ఇష్యూస్ తెలుసుకోవడము, వాళ్ళకి మోటివేట్ చేసి ఎక్స్పాన్షన్స్ పోయేదానికి ఏమన్నా అవకాశం ఉంటే వర్కౌట్ చేయండి అని చెప్పి హీ కీప్స్ టెలింగ్ అస్ అ లాట్. అండ్ దాని తగ్గట్టుగా వీఆర్ వర్కింగ్ అండి. అందుకనే ఇఫ్ యూ సీ ఇన్ ఆంధ్రప్రదేశ్ వీ హ్యావ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి, దాంతోపాటు క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ పోయినాం. లైక్ ద జపనీస్ హౌ దే హ్యావ్ gone into cluster based for organizations, I mean to set up industries gaani cluster based poinam. The textile ko oka cluster ankondi, లేకపోతే సెమీ కండక్టర్ ko cluster or pharma ko oka cluster, itlantivanni we planned in such a way that that particular, it is not just one particular area development should happen ani, it should happen all over state ane uddeshamto we have done this cluster based ఆటోమోటివ్ అనుకోండి, స్కై స్పేస్ది సంబంధించింది అనుకోండి, లేకపోతే డ్రోన్ది సంబంధించింది అనుకోండి, ఇట్లా క్లస్టర్ బేస్డ్ వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. అండ్ రైట్ నౌ వీ వర్ ఏబుల్ టు అట్రాక్ట్ క్లోజ్ టు 12 lakh+ crores అనమాట ఆల్రెడీ కన్ఫర్మ్డ్ త్రూ క్యాబినెట్. ఇవన్నీ మేము గ్రౌండ్ చేసే దాంట్లో ఉంటుంది. సో మనకి అందరూ ఇక్కడ ఉండేవాళ్ళు ఇండస్ట్రియలిస్టులు మనం కనుక్కోవాలా, దానికి సంబంధించింది ఇప్పుడే సురేష్ గారు కూడా స్టార్టింగ్లో చెప్పారు, ట్రూజన్ సోలార్లో దేర్ ఆర్ అరౌండ్ 3-4 కంపెనీస్ నాట్ రిలేటెడ్ బట్ దే ఆర్ బయింగ్ ఫ్రమ్ సమ్మన్ ఎల్స్ అని. అట్లా మనకి ఇప్పుడు ఏవైతే ఇండస్ట్రీస్ వస్తున్నాయో, ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు ఎక్స్ప్లోర్, సమ్మన్ వాంట్స్ టు డూ సంథింగ్, యూ కెన్ ఆల్వేస్ యునో వర్క్ ఆన్ ఇట్, స్టడీ చేయండి. వాళ్ళకి ఏమనేది ఉంటుంది, ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవడము, తెచ్చుకోవడం. మీకు ఇంకా ఎక్స్ట్రా హెల్ప్ ఏమన్నా కావాలంటే మా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఉంది, నా ఆఫీస్ ఉంది, నేనున్నాను. యూ కెన్ ఆల్వేస్ బిల్డ్, యూ కెన్ ట్రై టు ఎక్స్ప్లోర్ అనమాట. నేను అది ఐ జస్ట్ థాట్ ఐ షుడ్ ఇండికేట్ దట్. అండ్ అదే కాకుండా మీరు చూస్తే డాడీ 2000లో వచ్చినప్పుడు ఫాదరు ఎమ్మెల్యేస్ అంతా చాలా మంది ఉండ్రి, అట్లీస్ట్ ఒక 6-7 ఎమ్మెల్యేలు కనిపించారు నాకు వైశాస్. ఇప్పుడు 9 members. సో నంబర్ వాజ్ సో హై. వైశాస్లో తగ్గుతా వచ్చేసినాం మనం రాజకీయాల్లో కూడా ఎదగాల. అందరు ఇప్పుడు
ఫ్యామిలీలో ఫాదర్ దెన్ సన్ ఉన్నారనుకోండి, ఫాదర్ ఒకవేళ సన్ ఈస్ టేకెన్ ఓవర్, దెన్ మేబీ ఫాదర్ కెన్ ఎక్స్ప్లోర్ గెటింగ్ ఇన్ టు పాలిటిక్స్. ఎందుకంటే మన బ్రెడ్ అండ్ బటర్ ఆబ్వియస్లీ మన బ్లడ్లో డిఎన్ఏలోనే ఉంది. వైశాస్కి ఇండస్ట్రీస్, బిజినెస్, వ్యాపారం అంతా సూపర్. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ ఆల్సో గెట్ ఇన్ టు పాలిటిక్స్. పాలిటిక్స్ అంటే దూరం పోయేది కాదు. ఫ్యామిలీ నుంచి ఒకవేళ అర్న్ చేస్తున్నారు అనుకోండి ఎవరన్నా, దాని మీద రాజకీయాల్లో మీద పెట్టుకోకుండా, అంటే అదే టార్గెట్ అంటే దాన్ని పెట్టుకొని దాని నుంచి ఇన్కమ్ చేసుకునే దానికోసం కాకుండా, బికాజ్ వీఆర్ ఆల్ ఇండస్ట్రీస్ వెల్ సెటిల్డ్. సో ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఉంటే ట్రై టు గెట్ ఇన్ టు పాలిటిక్స్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇఫ్ యూ వాంట్ టు డూ సర్వీస్ ఆర్ ఎనీథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఆర్గనైజేషన్లో ఇక్కడ ఎవరికి నాకు తెలిసి మొత్తం బోర్డుకి టైం పెట్టి ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళకేం పర్సనల్ ఇన్కమ్ వచ్చేది ఏం లేదు. బట్ దే వాంటెడ్ టు డూ ఇంకొద్దిగా అడిషనల్గా పోమంటున్నా గెట్ ఇన్ టు పాలిటిక్స్ అనేది. It is a request. If there is a scope, there is plenty of scope, because మీరంతా అర్న్ చేసే వాళ్ళు ఆల్రెడీ ఉంది అర్నింగ్. సో నెక్స్ట్ స్టెప్ ఈస్ టు గెట్ ఇన్ టు దిస్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మన బ్లడ్లోనే ఉంది. యాజ్ ఐ టోల్డ్ యూ దట్ బిజినెస్ అనేది, వ్యాపారం అనేది చాలా ఉంది. వీఆర్ డూయింగ్. అండ్ ఇంకోటి ఏమంటే అండి, మనకి మోడీ గారు ఈజ్ ద బెస్ట్. ఇప్పుడు ఈరోజు ఇండియా ఇంత స్టేబుల్ ఉంది అంటే దట్స్ మెయిన్ రీజన్ ఈజ్ బికాస్ ఆఫ్ మోడీ బీయింగ్ దేర్ అండి. ఆయన కానీ లేకపోయింటే ఇండియా ఎక్కడికో పోయేది. దట్స్ ద ఫ్యాక్ట్. సో వీఆర్ హ్యావింగ్ స్టేబుల్. ఎందుకంటే బిజినెస్ మనకి వేరే కంట్రీస్తో పోల్చుకుంటే, మన ఇరాన్ వార్ నుంచి ఎంతమందికి ఎన్ని ఇష్యూస్ అయినాయి, బట్ మన ఇండస్ట్రీస్ అనుకోండి, మన వ్యాపారాలు అనుకోండి, లేకపోతే నార్మల్ లైఫ్, ఓన్లీ పెట్రోల్ డీజిల్ పెరిగింది, బట్ నథింగ్ సిగ్నిఫికెంట్ దట్ వీ హ్యావ్ హ్యాడ్ ఎనీ ఇష్యూస్. So that's very important. Stable government akkada undi kabatti there is plenty of scope. Business opportunities chana undi. You can explore, you should work on it. And then Andhra Pradesh lo we have so many policies that we have got in, and policies techchede kaakunda we have also given guidelines. Previous government lo em aindante policies techi guidelines kuda illa, policy chepparu. Ante it is like giving a new car, getting it and giving a new car, but no keys is given to you. ఆ పరిస్థితి ఉండిందన్నమాట. అంటే అట్లా జరిగింది. పాలసీ లాంచ్ చేసి వాళ్ళ గైడ్లైన్స్ మేము ఇచ్చాం. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్ దేర్ ఆర్ గుడ్ పాలసీస్. ఎక్స్ప్లోర్ చేయండి. ఇఫ్ యూ టేక్ ఎస్పెషలీ ద సోలార్ థింగ్, రీసెంట్లీ మేమంతా పెద్ద 1,000 crore ప్లస్ అంతా ఆల్మోస్ట్ క్లోజ్ టు 69-70% ఇన్సెంటివ్స్ హ్యావ్ బీన్ గివెన్ అండి. ద మెయిన్ థింగ్ ఈజ్ ఇప్పుడు ఇన్సెంటివ్స్ అన్ని స్టేట్స్ కంప్లీట్ చేస్తున్నాయి. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ఏపీ. ఈరోజు ఇక్కడ మనం కూడా చాలా స్మార్ట్ ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ పీపుల్ ఇక్కడ ఏమైతే తీసుకుంటారో అది తీసుకుపోయి వేరే స్టేట్తో కంపేర్ చేస్తారనమాట. మాకు ఈ స్టేట్ ఇస్తా ఉంది, ఇది ఏమి అని. బట్ వాట్ ఈస్ దట్ ఎక్స్ట్రా బెనిఫిట్ దట్ ఏపీ ఈస్ గివింగ్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అండ్ అప్రూవల్స్ ఆర్ ఫాస్ట్ ట్రాక్డ్. నేను ఈ మధ్య ఒక కంపెనీ who is doing contract manufacturing for Reliance వాళ్ళతో మన వైశాస్ వాళ్ళే పోయింటే, సార్ we were able to clear all the approvals within 2025. Seamless. There is no bureaucrat involved, no politician involved. Everything was cleared. 90 days lo he started his plant. And that's how that service we are giving from AP. So ఎవరైనా ఎక్స్పాన్షన్ పోవాలనుకున్నా, నాకు ఇప్పుడు వచ్చేప్పుడు కూడా సుధాకర్ పైప్స్ గారు ఎండి గారు నాతో వచ్చారు. హీ వాజ్ సేయింగ్ దట్ వీ వాంట్ టు డూ సమ్ ఎక్స్పాన్షన్ ఆర్ ఎనీథింగ్, సపోర్ట్ ఈజ్ రిక్వైర్డ్ అంటే ఆల్వేస్ దేర్ అని చెప్పడం జరిగింది. అండ్ ఐ నో దట్ మై నంబర్ ఈజ్ ఆల్రెడీ విజిబుల్. బట్ ఇంకోసారి ఇండస్ట్రీస్కి అందరికీ నేను చెప్పేదంటే, యూ కెన్ టేక్ డౌన్ మై నంబర్ ఎనీ టైమ్, ఎనీథింగ్ యూ కెన్ వాట్సాప్ మీ, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ యువర్ కాంటాక్ట్. మీరు వాట్సాప్ చేసి ఏదైనా చెప్పినప్పుడు యూ కెన్ ఆల్వేస్ గెట్ ఇన్ టచ్ విత్ మీ. You can, whatever you want, I can do the best from Andhra Pradesh state into whatever best I'll give you from the state. And na number vachi 9848359999. You can take down my number, get in touch. If you want to do some business in, you want to start some industry or anything, it's open. We are having the best policies, speed of doing business. Ivanni best unnai kabatti I think you should plan some expansion in AP also. Andi endukante ikkada andaru industries le vacharu kabatti I'm just trying to share my number and get in touch with me. Anyways, it is open to public. Emante I thought I
వుడ్ షేర్ నౌ అండ్ సో దట్ యూ కెన్ సేవ్ అండి. ఇదే కాకుండా మన అది సర్వీస్ ఈ ఆర్గనైజేషన్స్ అంతా ఆర్యవైశ్యాసం అంతా ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఐ థింక్ అట్లీస్ట్ 25-30+ ఆర్గనైజేషన్స్ అన్నీ ఉన్నాయి. ఒకటి నేను ఎప్పుడు ఏం చెప్తానంటే మన యూనిటీ అండ్ స్ట్రెంగ్త్ చూపించుకుంటేనే మనకి రెస్పెక్ట్ అనేది ఉంటుందండి. ఎప్పుడన్నా ఆ రెస్పెక్ట్ కావాలంటే డూ సంథింగ్ టుగెదర్ లేకుండా సపరేట్గా చేసుకుంటా పోయినామంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి మనకు పెద్ద వాల్యూస్ ఇచ్చేది ఉండదు. సో ఏదో ఒకటి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కర్నూల్ మేము ఏం చేస్తామంటే వన భోజనం అనేది ఆల్ ఆర్యవైశ్య ఆర్గనైజేషన్స్ అంతా పెట్టి ఒకే ఒక వన భోజనం ఎవరు వాళ్ళు ఆర్యవైశ్య ఆర్గనైజేషన్స్. సో మేక్ షూర్ యూ ఆల్ హ్యావ్ వన భోజనం ఏదో ఒకటి అట్లా. అంటే మనకి రెస్పెక్ట్ ఇది పెరగాలంటే స్ట్రెంగ్త్ ఉంటేనే అండి. నిజం చెప్తున్నాను, నేను చూస్తుంటా కదా, అన్లెస్ యూ డోంట్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ అండ్ యూనిటీ లేకపోతే మనకు పెద్ద పొలిటికల్గా వాళ్ళ కమ్యూనిటీకి రెస్పెక్ట్ అనేది పెరిగేది ఉండదు. సో ప్లీజ్ ప్లాన్ టు డూ దట్ వే ఆర్గనైజేషన్స్ అంతా. ఎస్పెషలీ మొన్న ఒకటి కర్ణాటక మహాసభ వాళ్ళతో, అందుకనే మన ఇండస్ట్రీస్ ఫోరం వాళ్ళు కూడా వచ్చారు, ఆ రోజు కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు కూడా డిసెంబర్లో పెద్ద కన్వెన్షన్ ప్లాన్ చేశారు. ఇనీషియల్గా దే థాట్ ఓన్లీ వైశ్యాస్ని ప్రొజెక్ట్ చేసి చేయాలనుకున్నారు, బట్ దెన్ అగైన్ దే చేంజ్డ్ ఇట్. అక్కడ మహాసభ వాళ్ళు వచ్చి దాదాపు ఆ ఆర్గనైజేషన్కి దగ్గర సంవత్సరానికి 5 crores రెవెన్యూ ఉంది. 5 crores రెవెన్యూ ఫర్ దట్ ఆర్గనైజేషన్. మహాసభ మన మహాసభలంతా ఇప్పుడు మధ్యలో బాగా డిక్లైన్ అయింది. ఇప్పుడు మరీ ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. మహాసభ నుంచి సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలకి పోయేవాళ్ళు. దట్ వాజ్ ద సిచ్యువేషన్. ఎందుకంటే మహాసభ పెట్టిండేది 120 ఏళ్ళ కిందట. ఇప్పుడు అది అంటే దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ దట్ మహాసభ. బట్ లేటర్ ఆన్ ఇట్ డిక్లైన్డ్. ఇప్పుడు మరీ మేబీ ఇట్ షుడ్ ఇంప్రూవ్. ఎక్కడైతే మా ఫాదర్ అయితే హీఈస్ డూయింగ్ హిస్ బెస్ట్. బ్యాక్ బోన్గా హీఈస్ బీన్ ఎ బిగ్ సపోర్టర్ ఫర్ ఆల్ ఆర్యవైశ్య ఆర్గనైజేషన్స్. సో నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు మహాసభ వాళ్ళు దే ఆర్ డూయింగ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎగ్జిబిషన్ కన్వెన్షన్ ఒకటి డిసెంబర్లో ఉంది. మనం అందరు కూడా హూఆర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ యూ షుడ్ పార్టిసిపేట్ అండ్ అండర్స్టాండ్. నెట్వర్కింగ్తోనే కదా వీ కెన్ ఆల్సో గ్రో, వీ కెన్ మీట్ పీపుల్, అండర్స్టాండ్ థింగ్స్ అండ్ దెన్ there is a possibility to grow. So utilize these opportunities Andy, and I think forum under the leadership new team, I think it will do fantastic, and they'll create a new benchmark for sure. And in future someone is going to pick and wala benchmark ni కన్నా ఎక్కువ చేయాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. సో ఐ థింక్ ద టీమ్ ఈస్ డూయింగ్ ఎ ఫ్యాబులస్ జాబ్. అండ్ స్పాన్సర్స్ కూడా చూస్తే ఆయనే స్వతహాగా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన ఫస్ట్ ముందుకు వచ్చి, ఎందుకంటే మిగతా వాళ్ళు రావాలంటే ఫస్ట్ ఎవరైనా ఓన్గా పెట్టాలి కదా. ఆయన 40 lakhs or 50 lakhs years already given donation to this the whole thing for the year events అనుకోండి ఇవన్నీ. అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి అందరికీ the whole team ki ధన్యవాదాలు తెలుపుతున్నా. అండ్ I hope you will do a great job. And anytime anything you can get in touch with me or వైశ్యాస్ ఎవరన్నా పెట్టాలనుకున్నా మాత్రం ఆంధ్రప్రదేశ్లో ప్రమోట్ చేయాలన్నా ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ ట్రై టు గెట్ ఇన్ టచ్ అండ్ ఐ విల్ డూ మై బెస్ట్ అండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అనిల్ కుమార్ పడకంటి, డైరెక్టర్ ఆఫ్ యూనివర్సల్ వాటర్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ముఖ్యంగా ఈరోజు ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఇండస్ట్రీస్ ఫోరం 2026-28 గాను నూతన కార్యవర్గ ఏదైతే ఉందో కార్యవర్గంని ప్రమాణ స్వీకారోత్సవం చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా జనరల్ సెక్రటరీగా నేను అనిల్ కుమార్ పడకంటి, జాయింట్ సెక్రటరీగా వంశీనీలంటి, ట్రెజరర్గా శివకుమార్ బొగ్గారి అండ్ వైస్ ప్రెసిడెంట్గా ఎర్రం బాలకృష్ణ గారు ప్రమాణ స్వీకారం జరిగింది. దీనికంటే ముందు మార్చి 12న మా యాన్యువల్ ఏజిఎంలో మా గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారు చారుగుండ భవారి సురేష్ గారు ఆయన ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ ఆయన అధ్యక్షతన ఈ ప్రోగ్రామ్ని ఇంత అంగరంగ వైభవంగా ఓబీ టీమ్ని అండ్ 38 ఈసీ మెంబర్స్ని కూడా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది అనమాట. ఈ ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఇండస్ట్రియల్ ఫోరం ఏంటంటే 1999లో మన కేసీ కార్యగుప్తా గారు స్టార్ట్ చేశారు. ఒక 25 మెంబర్స్ తోటి ఒక అందరికీ ఆర్యవైశ్య కమ్యూనిటీలో ఉన్న ఇండస్ట్రీలో ఉన్న అందరూ ఒకే తాటి మీకు తీసుకురావాలి, ఒక నెట్వర్కింగ్ జరగాలి, కొలాబరేషన్ జరగాలి, మంచి ఆలోచన షేర్ చేసుకునే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తారు.
ఈ సంవత్సరంతో 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 26వ సంవత్సరంలోకి అడుగుడింది ఈ సంస్థ. ఇప్పుడు ప్రస్తుతం 530 పైన ఇండస్ట్రియల్ ఓనర్స్ తోటి వాళ్ళందరి నికర విలువ ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల పైన ఉంటుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా కంపెనీలలో పనిచేసే వాళ్ళందరూ కూడా 3 లక్షల పైన ఉద్యోగాలను కల్పిస్తూ మొత్తం టోటల్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కర్ణాటకలో అండ్ తమిళనాడులో కొంచెం ఉంది. అండ్ సంవత్సరం టోటల్ పాన్ ఇండియా ప్లానింగ్, ఎక్స్పాన్షన్ ప్లానింగ్ తోటి తర్వాత ఈ ఇండస్ట్రియల్ ఓనర్స్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మంచి మంచి కార్యక్రమాలు అండ్ ప్రణాళికలతో మా ప్రెసిడెంట్ గారు, మీ టీం అంతా కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఇండస్ట్రియల్ కమిటీస్తో వచ్చేసి మనకు సెమినార్లు కండక్ట్ చేయబోతున్నాము. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు అండ్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ కావచ్చు, వాళ్ళకి ఇంటర్నల్ కొలాబరేషన్స్ కావచ్చు, ఒక ఇండస్ట్రీ నుంచి ఇంకో ఇండస్ట్రీ వాళ్ళు ఎలా వేరే చోట పెట్టుకోవాలంటే ఎలా కావచ్చు, ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే పాలసీలు ఏ విధంగా ఉంటాయి, అండ్ ఒక ఇండస్ట్రీ కూడా రన్ చేయాలంటే ఎలాంటి పాలసీలు ఉంటాయి, చిన్న చిన్న హెచ్ఆర్ పాలసీ నుండి కావచ్చు, అండ్ ప్రతి ఇంటర్నల్గా ఉండే పాలసీల గురించి ఎక్స్ప్లెనేషన్ కావచ్చు. ఇవన్నీ కూడా మా మెంబర్స్కి మేము రెగ్యులర్గా స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ అండ్ వాళ్ళకి అవకాశాలను కూడా కల్పిస్తూ మేము తీసుకెళ్తున్నాం అన్నమాట. అంటే ఎలాగంటే ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు సోలార్ ఉంది, వాళ్ళకి ఒక 3-4 కంపోనెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి. బయట వాళ్ళ దగ్గర కొనే బదులు మా ఇండస్ట్రీ ఫోరంలోనే 1-2-3 ఆపర్చునిటీస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి కొనొచ్చు కదా. అలాంటి ఆలోచనలతోటి ముందుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాము. అండ్ అది కాకుండా ఈ మెంబర్స్ వల్ల పిల్లలు అంటే నెక్స్ట్ జెన్ అని చెప్పేసి ఒక కమిటీ ఉందన్నమాట. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళ పిల్లలందరికీ కూడా స్కిల్స్ డెవలప్మెంట్, నెక్స్ట్ ఇండస్ట్రీలు పెట్టుకోవాలంటే ఎలాంటి పాలసీలు ఉన్నాయి, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఇలాంటి వాటిపైన చేయడం. అండ్ ఉమెన్ ఇండస్ట్రీస్కి సపరేట్ ఒకటి వింగ్ ఉంది, వాళ్ళు ఉమెన్ ఇండస్ట్రీ అందరూ దగ్గర పెట్టేసి వాళ్ళకు కూడా చేయడం. అండ్ ఇక్కడ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు కొలాబరేట్ చేసుకొని వేరే కంట్రీస్కి ఎలాగ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా అందరికీ అవకాశాన్ని కల్పిస్తూ ముందు తీసుకెళ్ళాలని దృఢ సంకల్పంతో మా కొత్త కమిటీ అంతా కూడా మేము వెళ్తున్నాము. దీనికి మా సహకరించినటువంటి మా పాస్ట్ ప్రెసిడెంట్స్ కావచ్చు అండ్ మా కమిటీ చైర్మన్స్ కావచ్చు అండ్ మా ఈసీ మెంబర్స్ కావచ్చు, ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఫోరం మెంబర్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సహకారం అందిస్తూ ఈ 3 నెలలు కూడా చాలా అద్భుతంగా తీసుకొచ్చారు. ఈ 3 నెలలు కూడా మాకున్న ఒక 17 కమిటీలు పెట్టి మేము ఇవన్నీ తీసుకొస్తున్నాం అన్నమాట. వాళ్ళందరూ కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు. అందరూ కూడా ఎవరిది వాళ్ళు నాది ఓన్ అనుకొని మనము ఇండస్ట్రీ ఫోరంకి మనం సపోర్ట్ చేయాలి, మనది డెవలప్ చేయాలని కూడా చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ 3 నెలల్లోనే ఒక 70 మంది పైన మెంబర్షిప్లు తీసుకురావడం, ఒక 30 లక్షల కార్పొరేట్ ఫండ్ కూడా మేము జనరేట్ చేయడం జరిగింది. దీనికి గాను అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ, ధన్యవాదములు. ముఖ్యంగా మా టీంలు అందరూ కూడా మేము కష్టపడి మేము చేస్తున్నాము, మాకు కూడా అందరూ సహకరిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ V3 న్యూస్ సందర్భంగా ఈ సమయం చెప్పేది అందరూ కూడా ఏంటంటే, మీరు కూడా అదర్ స్టేట్లలో ఉన్న ఇండస్ట్రియల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నా కానీ రెఫరెన్స్లు ఇవ్వండి, ఇంకా ఆపర్చునిటీ ఏమంటే కూడా చెప్పండి, మేము కూడా సహాయం చేయడానికి సహకరిస్తాము. థ్యాంక్ యూ. నేను అనిల్ కుమార్ పడకండి, జనరల్ సెక్రటరీ 2026-2028. సో ఆర్యవైశ్య ఇండస్ట్రియలిస్ట్ ఫోరం ఈరోజు న్యూ కమిటీ ఫామ్ కావడం జరిగిందండి. సో దే హ్యావ్ గివెన్ ఏ విజన్ అబౌట్ ఫర్ వాట్స్ గోయింగ్ టు బి డన్ ఫర్ నెక్స్ట్ 2 years. ఫ్యాబులస్గా చెప్పారు. ఐ థింక్ ద న్యూ ప్రెసిడెంట్ సురేష్ గారు వాళ్ళ టీమ్ దే ఆర్ గోయింగ్ టు డూ అవుట్స్టాండింగ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఇదే కాకుండా కమ్యూనిటీలో ఉండే ఆర్యవైశ్య ఇండస్ట్రియలిస్ట్ అందరు కూడా గ్రో అయ్యేకి దే హ్యావ్ ఎ సూపర్ ప్లాన్. అండ్ ఐ హోప్ the industrialists of all the our Aisha community especially will have a growth factor very well and in future. And ఈరోజు ఈ ఆర్గనైజేషన్కి పెట్టిన తర్వాత చాలా మంది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మెంబర్స్ కావడం జరిగింది. మా కంపెనీ కూడా మెంబర్ కాలే, ఈరోజు జాయిన్ అవుతున్నాము. అండ్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ దిస్ ఇస్ ఎ లెర్నింగ్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు బిజీ వరల్డ్లో ఉంటారు, ఇట్లా ఫోరమ్స్లో ఇట్లా నెట్వర్కింగ్లోనే యూ విల్ స్టార్ట్ లెర్నింగ్. you'll know what is happening, future ఏమి, ఎట్లా ఇండస్ట్రీస్ పెట్టాలా ఏమనేది. దిస్ ఇస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద న్యూ కమిటీ మెంబర్స్ అండ్ దిస్ ఆర్గనైజేషన్ ఆల్సో విల్ గ్రో వెరీ వెల్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మావి అంటే ఇఫ్ యూ టాక్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ అండి, ఆంధ్రప్రదేశ్లో మాకి పాలసీసు చెప్పా కదా, నేను లాస్ట్ గవర్నమెంట్లో పాలసీస్ ఇచ్చి గైడ్లైన్స్ ఇవ్వలేదు. మేము వచ్చిన తర్వాత 25+ పాలసీస్ ఇచ్చాము. బెస్ట్ పాలసీస్ ఇన్ ఇండియా అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఊకే చెప్పడమే కాకుండా ప్రాక్టికల్గా వీ హ్యావ్ బీన్ ఎగ్జిక్యూటింగ్ అనమాట. అందుకనే ఎవరైతే ఇండస్ట్రీ పెట్టాలనుకునే వాళ్ళందరూ కూడా అండ్ లైవ్లో కంప్లీట్ చేశారు. 20-21 డేస్లో అప్రూవల్స్ తెచ్చుకొని 90 డేస్లో దే హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ద ప్రాజెక్ట్స్ ఆల్సో.
ఇవే కాకుండా ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఎప్పటికప్పుడు వీఆర్ యాక్సెసిబుల్. మా ఎన్డీఏ ప్రభుత్వంలో మా చంద్రబాబు గారు చెప్పినది ఏమంటే ఎనీ ఇష్యూస్ ట్రై టు సాల్వ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కొన్ని ఫైనాన్షియల్ ఉంటాయి, కొన్ని నాన్ ఫైనాన్షియల్ ఉంటాయి. అసలు ఫస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్లో అందుబాటులోనే లేకుండా ఎంతసేపు వాళ్ళు గలీజ్ మాటలు తప్ప ఇంకేం లేదు. సో వీఆర్ యాక్సెసిబుల్. ఓపెన్గా నా నంబర్ ఇచ్చా మా ఇండస్ట్రీస్లు, బిజినెస్ పీపుల్ ఎవరైనా కాంటాక్ట్ కాండి అని. సో దట్ ఈస్ ద లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ ఆర్ గవర్నమెంట్. వీఆర్ డూయింగ్ ఫ్యాబులస్ జాబ్. ఆల్రెడీ 12 lakh plus crores ఇన్వెస్ట్మెంట్స్ గ్రౌండ్ అయితే ఫ్యూచర్లో, బికాజ్ ఇట్స్ ఆల్ క్లియర్డ్ ఫ్రమ్ ద క్యాబినెట్. ఇవి కాకుండా ఎంఓయూస్ ఒక 12 లక్షల కోట్లు ఉన్న అవి గ్రౌండ్ అయ్యే దాంట్లో వర్కౌట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆఫ్ చంద్రబాబు గారు లాంటి లీడర్ ఉండడం, దానికే ఇవన్నీ పాసిబుల్. అక్కడ ఎన్డీఏ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఉండడంతోనే ఇవన్నీ పాసిబుల్ అవుతున్నాయి. థ్యాంక్ యూ. A big round of applause, ladies and gentlemen, for Vemla Srinivas Garu and Sai Kishore. We also request Meela Jaydev Garu from Sudhakar Pipes onto the stage. Meela Jaydev Garni వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సాదరంగా. Requesting Manchukonda Prakasham Garu onto the stage. బండారు సుబ్బారావు గారు ఆన్ ద స్టేజ్. బండారు సుబ్బారావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి. We also request Chikoti Praveen Garu, BJP spokesperson, onto the stage. Chikoti Praveen గారిని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. Request Vijay Gupta Kopuri Garu onto the stage. We also request few other dignitaries onto the stage. Paladi Krishnamurthy Gupta Garu at TV Goa. Elagandula Harish Kumar Gupta Garu, ACP and Associate President TV Goa. Nalmas Devendra Gupta Garu, Assistant Commissioner, State GST and General Secretary TV Goa. And Madarapu Anil Kumar Gupta Garu, Executive Engineer, Panchayat Raj Department and Treasurer TV Goa. We request all of them onto the stage, please. Alage, we also request DCP Srinivas Garu onto the stage. We also request Bhavani Shri Garu IAS onto the stage. Requesting Bhavani Shri ma'am onto the stage.
Requesting Chikoti Praveen Garu onto the stage, please. Next, let's felicitate Shri Srinivas Rao Rachuri Garu. Let's felicitate Gunta Srinivas Garu. Next, let's felicitate Ram Babu Garu. Welcome Sanyas Rao Garu. Thank you so much, sir, for gracing us with your presence tonight. Once again, thanking our Honorable Minister T.G. Bharat Garu for gracing us with his presence tonight for this wonderful occasion, All India Arya Vaishya Industrialist Forum Installation Ceremony 2026 to 2028. Thank you, T.G. Bharat Garu. Your words were amazing. Thank you for your vision, your insights. They all mean a lot. మన ఏపీ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా
మెంబర్స్ వచ్చారంట అండి. సో ఐమ్ సో హ్యాపీ. ఇంకా ఇండస్ట్రీస్లో ఎవరన్నా మన వాళ్ళు అక్కడ ఉంటే మెంబర్షిప్ జాయిన్ కావాల్సింది మీరు తీసుకోవాలి ఆ బాధ్యత. బికాజ్ దీస్ కైండ్ ఆఫ్ ఫోరమ్స్ యుల్ లెర్న్ ఎ లాట్. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ. అవును. రెడీ సార్? పోలు ఏమో ఏడన్నా తెలియదు. హలో